నమస్తే, నేను మీ జాహ్నవి. ప్రస్తుతం మనతో ఉన్నారు లైఫ్ కోచ్, స్పిరిచువల్ హీలర్, టారో రీడర్, వేదిక్ న్యూట్రిషనిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్ మన వనజ రామిశెట్టి అక్క. సో ఇది వింటర్ సీజన్. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ మనం అందరం చూస్తున్నాము. భయంకరమైన వైరస్ మన చుట్టూ తిరుగుతూ ఉంది కదా. చుట్టూ తిరుగుతుంది. ఎవరైతే ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉందో వాళ్ళ మీదనే పడి అది వాళ్ళకి ఇబ్బందులు పెడుతుంది. సో చాలామంది ఈ వైరస్ బారిన ఇబ్బందులు పడుతున్నాం, మళ్ళీ కోలుకుంటున్నప్పటికీ బాడీలో తెలియని ఏదో ఒక చేంజెస్ అయితే ఉంటున్నాయి కదా. సో వీటన్నిటి నుంచి బయటపడాలి అంటే వనజక్క మనకి డిఫరెంట్ రెమెడీస్ అందిస్తూ ఉన్నారు. అది ఫాలో అయిన వాళ్ళందరూ కూడా చాలా హెల్దీగా హ్యాపీగా ఉంటున్నారు. సో ఇందులో భాగంగా నాకు మొన్న అక్క వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఒక టీ ఇచ్చారు. ఇదేంటంటే ఇమ్యూనిటీ బూస్టర్ టీ అన్నారు. అదేదో ఆయుర్వేదిక్ డిఫరెంట్ టేస్ట్ ఉంది. నాకైతే ఆ టీ చాలా బాగా నచ్చింది. అది తాగాక కూడా ఒక మంచి ఫీల్ వచ్చింది. మరి ఆ టీ నేను వనజక్కని ఈరోజు మన కోసం అడగాలనుకుంటున్నాను. మరి అడిగేద్దాం. నమస్తే వనజక్క. నమస్తే అక్క, మరి నాకు మీరు మొన్న ఇచ్చిన టీ నాకు బాగా నచ్చింది. నేను మిమ్మల్ని వీడియో కావాలి అని అడిగితే మీరు చేస్తాను అన్నారు. ఓకే, మన వ్యూవర్స్ అందరి కోసం ఫస్ట్ ఆ టీ ఏంటి, ఆ టీకి సంబంధించిన డీటెయిల్స్ చెప్పి మాకు లైవ్లో ఆ టీ చేసి చూపించాలి మీరు. షూర్. ఆ టీ నార్మల్గా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే టీ అది. అయితే మనకి నార్మల్గా మనం రెగ్యులర్గా తాగే టీ కాఫీలో పాలు, టీ పొడి, డికాషన్ ఎంత వేసేసుకుంటాము. ఇమ్యూనిటీ బూస్టర్ అంటే మన ఇంట్లో వాడుకునే హర్బ్స్ ఏవైతే ఉంటాయో, కిచెన్లో దొరికేవి ఏవైతే అల్లం, పసుపు ఇట్లాంటి వాటితోటి చేసుకుంటాను అది. ఎందుకంటే దానివల్ల ఏంటో చాలా బెనిఫిట్స్. యాక్చువల్గా మనకి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఏంటంటే చాలామందికి గొంతులో ఒకలాంటి చోకింగ్, గరగర అనడము, కఫం బాగా పట్టేయడము అట్లా ఉన్నప్పుడు మనం మార్నింగ్ మళ్ళీ కాఫీ టీ తాగినప్పుడు అది ఎక్కువైపోతూ ఉంటుంది కదా. మిల్క్ పాల వల్ల కానీ అందులో వేసే వేరే రకరకాల పదార్థాల వల్ల కానీ ఎక్కువైపోతూ ఉంటుంది. సో దాని నుంచి రిలీవ్ చేయడానికి చాలామందికి ఆస్తమా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమందికి చాలా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఆస్తమా, డయాబెటీస్ ఉన్నవాళ్ళు, ఆల్జమైర్స్, మతిమరుపు ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ నిజంగా మతిమరుపు కూడా ఒక జబ్బా అనొచ్చు. నువ్వు మతిమరుపు కూడా ఒకటి జబ్బే. సో ఇవన్నిటికీ బెనిఫిషియల్ అయ్యే టీ ఏంటంటే పసుపు, అల్లంతో నేను చేసుకునే ఒక టీ ఉన్నది. నేను రెగ్యులర్గా అది తాగుతాను. యాక్చువల్గా ఏంటంటే ఒకప్పుడు కాఫీ ఎంత అడిక్టెడ్గా ఉన్నదాన్నో అందులో నుంచి బయటకు రావాలి అనే ఒక ఫీలింగ్, ఒక ఇది ఉండేది నాకు ఖచ్చితంగా. ఎందుకంటే నాకు తెలుసు కాఫీ టీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి. ఫస్ట్ మనం కాఫీ తాగగానే ఆ డే అంతా అసిడిటీ ఉంటుంది మనకి. పడిన వాళ్ళు ఓకే, ఎవరికైతే పడదో వాళ్ళకి అసిడిటీ కంప్లైంట్ చేస్తున్నారో కాఫీ టీ తాగగానే త్రూ అవుట్ ద డే మీకు అసిడిటీ కంటిన్యూ అవుతుంది. అది కాకుండా మీకు వేరే స్కిన్ రిలేటెడ్ ఊరికే యాక్ని వస్తుంటుంది, పింపుల్స్ వస్తూ ఉంటాయి, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి. వీళ్ళందరికీ ఏంటంటే మన ఫస్ట్ ఫుడ్ మనకి ఏదైతే బాడీలోకి వెళ్తుందో, ఫస్ట్ డ్రింక్ ఏదైతే మనలో వెళ్తుందో, నేను ఇచ్చే డైట్ ప్రోగ్రామ్స్లో ఫస్ట్ వాళ్ళకి ఒక డీటాక్స్ డ్రింక్, ప్రతి డైట్ ప్రోగ్రామ్స్లో రోజుకు ఒక రకమైన డీటాక్స్ డ్రింక్ తాగమని చెప్తాను. అట్లా తాగితే ఏమవుతుందంటే వాళ్ళకి స్కిన్ బాగుంటుంది, వాళ్ళ ఓవరాల్ హెల్త్ బాగుంటుంది. డే మొత్తం వాళ్ళకి ఒక స్మూత్గా, పీస్ఫుల్గా. అంటే మన అన్నం తిన్న తర్వాత మనకు తిన్నదే అదే తేనిపులు రావడం అట్లా ఉన్నప్పుడు మనకు ఒకలాంటి ఇరిటేషన్ వస్తుంటుంది కదా. తినడం వరకు తిన్నాక దాని సంగతి మనం మర్చిపోవాలి, దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోవాలి, రైట్? సో ఇట్లా డైజెషన్కి కానీ మన ఓవరాల్గా హెల్దీగా ఉండడానికి. అది ఏ టైంలో తాగొచ్చా కటి? అది మార్నింగ్ స్టార్ట్ చేసి మార్నింగ్ ఒకసారి తాగితే ఓకే. మళ్ళీ నేను చెప్పేది రిపీటెడ్గా, నేను వేసే ఏ పదార్థాల్లో మీకు ఏదైనా పడదు ఉంటే దాన్ని అవాయిడ్ చేసేయండి. ఓకే, ఇది ఒకటే రూల్ అనమాట. మీకు తెలుస్తుంటుంది కదా మీ బాడీ తత్వం, ఇది తినగితే నాకు పడదు, ఇది తింటే నాకు పడదు. కాకపోతే ఇవన్నీ హోమ్ రెమెడీస్ ఇంట్లోనే చేసుకునేవి కాబట్టి ఎట్లాంటి ఇబ్బంది లేదు. అది కూడా చేసి చూపిస్తాను, పద. సూపర్ అక్క, చలో. అయితే జాహ్నవికి నేను చెప్పాను కదా ఒక ఇమ్యూనిటీ బూస్టర్ టీ ఎలా అయితే నేను డైలీ యూస్లో మాకు ఉంటుందో అది నేను మీ అందరి కోసం షేర్ చేస్తాను. చాలా సింపుల్ యాక్చువల్గా ఇది. అంటే మనం ఏదో పెద్ద ప్రొసీజర్ అని అనుకోక్కర్లేదు. కాకపోతే ఏంటంటే మనం చాలా ఇగ్నోర్ చేసేస్తూ ఉంటాం. మనకి ఈజీగా దొరికే వాటిని మనం తొందరగా ఇగ్నోర్ చేసేస్తాం అనమాట. సో దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఎలాగో మనకి చాలా మీరు చూసే ఉంటారు, పచ్చి పసుపు దొరుకుతూ ఉంటుంది. మామూలుగా కొన్న పసుపు కంటే కూడా ఇది పచ్చి పసుపు. ఇది నా చేతిలో ఉంది చూసారా, ఇది ఈ పచ్చి పసుపు ఇలా కట్ చేస్తే దీన్ని చక్కగా పచ్చగా ఎంతో ఎల్లోగా ఎంతో బాగుంటుంది. ఇది యాక్చువల్గా ఇది వచ్చినప్పుడు ఇది నాకు ఎప్పుడు దొరికితే అప్పుడు నేను తెచ్చి రెగ్యులర్గా తీసుకొస్తాను. ఎందుకంటే దీంతో తయారు చేసుకునే టీ ఏదైతే ఉంటుందో మల్టిపుల్ బెనిఫిట్స్ అనమాట. మనం జనరల్గా చూస్తే పసుపు యాంటీసెప్టిక్ అంటాం, మనకి సర్వరోగ నివారణి అంటాము, వండర్ హర్బ్ అని కూడా అంటారు పసుపుని. మనకి పాతకాలంలో చూస్తే ఎప్పుడైనా దెబ్బ తగిలితే వెంటనే పసుపు తీసుకొచ్చి పెడతారు. మనకి దగ్గు, జలుబు అలాంటి అయినప్పుడు పాలలో పసుపు కలిపి ఇస్తూ ఉంటారు. సో ఇట్లాంటి దాంతో మనం టీ తాగినట్టయితే రెగ్యులర్గా మార్నింగ్
ఎంతో అంటే మనకి డే మొత్తం చాలా ఎనర్జెటిక్గా, చాలా హ్యాపీగా, అంటే మనకు ఫ్రీక్వెంట్గా వచ్చే హెడేక్స్ కానివ్వండి, లేకపోతే మనకి నీరసం అనిపించడం అట్లాంటివి చాలా ఉంటాయి కదా, లేకపోతే మనకు ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ రావడం, జలుబు కానీ దగ్గు అలాంటివి రావడం అన్నీ ఉంటాయి. అవన్నిటి నుంచి అవాయిడ్ చేయాలి అనుకుంటే కనుక మనం ఖచ్చితంగా మార్నింగ్ మన ఏదైతే డే ఉంటుందో మనం స్టార్ట్ చేసేటప్పుడు ఒక మంచి ఇమ్యూన్ బూస్టర్ డ్రింక్ తోటి స్టార్ట్ చేసినప్పుడు మన డే చాలా బాగుంటుంది. ఇది తయారు చేసుకోవడం చాలా సింపుల్ అండి. ఇలా పసుపు కొమ్మ అల్లంలాగే అనిపిస్తుంది మనకి. అది తీసుకొని వచ్చి మీరు ఎంత తాగుతారో అంత, ఒకవేళ ఒక 1 or 2 cups ఆఫ్ నీళ్ళు ఇలాంటి దాంట్లో వాటర్ తీసుకొని చక్కగా వాటర్లో ఏం చేస్తారంటే మీరు ఈ పసుపు కొమ్మ ఉంటుంది కదా, దీన్ని ఇలాంటి గ్రేటర్ లాంటివి తీసుకొని ఇందులో పసుపుని కాస్త ఇలాగా గ్రేట్ చేసేసేయండి. ఒక 10-20 grams చిన్న ముక్కని మీరు ఇలాగా ఇందులో గ్రేట్ చేసి, ఇది పచ్చి పసుపు నేను తీసుకున్నాను. ఓకే, దీని తర్వాత మీరు తీసుకోవాల్సింది ఏంటంటే అల్లం. ఇది ఒక చిన్న అల్లం ముక్క ఉంది. దీన్ని కూడా ఎంత పసుపు అయితే వేసారో అంతే అల్లం ఇందులో ఈ వాటర్లో వేసేయండి. 1 cup 2 cups మీరు ఎంత తీసుకుంటారో అంత. ఒక 1 cupకి 10 grams పసుపు, 10 grams అల్లం సరిపోతుంది. 2 cupsకి 20 grams పసుపు కొమ్ము, 20 grams అల్లం, అంతే. అలా వేసిన తర్వాత దీంట్లో ఏం చేస్తామంటే మనం కాస్త మిరియాల పొడి వేయాలన్నమాట. మిరియాల పొడి వేస్తే ఏంటంటే మనకి అసిమిలేషన్ బాగా అవుతుంది అనమాట. ఈ తాగింది మన వంటికి పట్టాలి అంటారు కదా, ఇలా మిరియాల పొడి వేసినప్పుడు అది దానికి బాగా హెల్ప్ చేస్తుంది. సింపుల్, చాలా ఒక 2 minutesలో ఇది రెడీ అయిపోతుంది మీకు ఈ టీ. సో ఇది రెడీ అయిపోగానే చక్కగా ఇది మీ ఇంట్లో అందరూ, చిన్నపిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఏమైనా డయాబెటీస్, బీపీ ఎవరున్నా సరే ఎట్లాంటి వాళ్ళన్నా తాగవచ్చు. ఇందులో హనీ యాడ్ చేయడం, షుగర్ యాడ్ చేయడం మాత్రం చేయకండి. ఇది జనరల్గానే ఇలాగే, అంటే ఒక మంచి పసుపు టేస్ట్, పచ్చి పసుపు కాబట్టి ఎంతో ఫ్రెష్గా అనిపిస్తూ ఉంటుంది. ఇది తాగితే మీ కాంప్లెక్షన్ కూడా, ఎవరికైతే ట్యాన్ కానీ కాంప్లెక్షన్, అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉన్నా అది కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. టీ అయిపోయింది. ఈ టీ అయిపోయిన తర్వాత దీన్ని చక్కగా మనం ఫిల్టర్ చేసేద్దాం. ఇది ఫిల్టర్ చేసి మనం ఇది టర్మరిక్ టీ, టర్మరిక్, జింజర్, అల్లం, పచ్చి పసుపు ఇంకా మిరియాలతోటి రెడీ టీ. ఇది డైలీ రెగ్యులర్గా మీరు తాగవచ్చు. ఎవరికైనా డౌట్స్ ఉంటాయి, సమ్మర్ వచ్చాక తాగొచ్చా తాగకూడదా, వేడి చేస్తుంది అన్నప్పుడు మీరు ఏం చేయండి, చక్కగా సమ్మర్లో ఒక 1/2 cup, 1 full, ఇప్పుడైతే వింటర్ కాబట్టి, చలికాలం కాబట్టి ఇది ఎంత తాగినా మనకేం ఇబ్బంది అనిపించదు. సమ్మర్ వచ్చినప్పుడు దీన్ని కాస్త సగంగా చేసి రెగ్యులర్గా మీరు తాగినట్టు అయితే కనుక మీకు ఫ్రీక్వెంట్గా వచ్చే హెడ్, ఎస్పెషల్లీ చాలామందికి మతిమరుపు ఉంటుంది కొంచెం ఏజ్ వచ్చేసిన వాళ్ళకి. ఆ మతిమరుపు కూడా ఈ టీ తగ్గిస్తుంది. ఎందుకంటే పసుపు కర్క్యూమిన్ అంటారు, పసుపులో అంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇది రెగ్యులర్గా పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ తాగండి. తాగి మీ హెల్త్ని చక్కగా ఇంప్రూవ్ చేసుకోండి. ఓకే, వనజక్క వచ్చేస్తా మరి హెర్బల్ టీ తాగడానికి. సూపర్, ఇది తాగు అని సూపర్. ఏ హెర్బల్ టీ నాకు చాలా ఇష్టం. యాక్చువల్లీ లాస్ట్ టైం నాకు అక్క పెట్టినప్పుడు నేను నిజంగా చాలా బాగుంది. ఆ ఫీల్ వేరే. అది ఎలా చేయాలి నేను అడుగుతూ మన వ్యూవర్స్ అందరికీ కూడా చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు చేశారు. నిజంగా ఇది తాగిన డే, అంటే ఏదైనా ఒకటి మనకి నచ్చిన ఫుడ్, మనకి సెట్ అయిన ఫుడ్ తీసుకున్నప్పుడు ఆ ఫీల్ వేరే ఉంటుంది కదా. నాకు ఈ హెర్బల్ టీ తాగినప్పుడు అలా అనిపించింది. ఇప్పుడు మళ్ళీ తాగేస్తున్నా. సో తాగి ఇప్పుడు ఎలా ఉంది, సేమ్ టేస్ట్ ఉందా, అసలు ఏంటి, ఇప్పుడు ఎలా అనిపించింది కూడా మళ్ళీ మీకు చెప్పేస్తా. సేమ్ టు సేమ్ అక్క. సో థ్యాంక్ యూ సో మచ్, సూపర్. నిజంగా ఇది అందరికీ కూడా, ఇది వింటర్ అనే కాదు, ఏ సీజన్లో అయినా సరే తాగొచ్చు అని చెప్పారు అక్క. సమ్మర్, వింటర్, రైనింగ్ సీజన్, ఎప్పుడైనా సరే, ఏ టైంలో అయినా సరే మార్నింగ్ కాఫీ, టీలు మ్యాక్సిమం అవాయిడ్ చేస్తే మనం చాలా హెల్తీగా ఉంటాం, మన స్కిన్ గ్లోగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆనందంగా ఉంటాం కదా. సో ఇలాంటి టీస్ తాగుతూ వనజకి ఇచ్చే న్యూట్రిషన్ ఫుడ్ తింటూ అందరూ కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటూ మరో బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు సెలవు, నమస్తే.